బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్టు సమాచారం. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకులు 2 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో గ్యాంగ్స్టర్ బిష్నోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికీ ఆయనకు వైఫ్లై కేటగిరీ భద్రత కల్పించారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. కాగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ టాప్ 10 జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గత ఏడాది ఎన్ఐఏ హెచ్చరించింది. సూర్యాపేట జిల్లా పట్టణంలో మద్యం మత్తులో యువకుడి వీరంగం సృష్టించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడి రోడ్డుపై అడ్డంగా పడుకొని సిగరెట్ తాగుతూ సెల్ఫీ దిగుతున్నారు. మద్యం మత్తా లేక గంజాయి మత్తా లేక ఎవరు ఏమీ చేయలేరని తలపొగరా అంటూ స్థానికులు తెలిపారు. ఇదేమి విడ్డూరమంటూ ప్రయాణికులు చీదరించుకొని పక్కదారి పడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు తెలిపారు. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ఆయన తొలిసారిగా తెలుగులో స్వయంగా ఓ పాట రాసి పాడారు. ఈ పాట ట్రయల్ను విడుదల చేశారు. హిందూగా పుట్టాలి, హిందూగా బతకాలి, హిందూగా చావాలిరా, కాషాయం ఎత్తాలిరా, ముందడుగు వేయాలి, పులిగా గర్జించాలి తమ్ముడు అంటూ సాగిన పాట నెట్టింటా సందడి చేస్తుంది. తెగ వైరల్ అవుతుంది. పూర్తి పాటను ఈ నెల 17న ధూల్పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం వద్ద విడుదల చేసి శోభయాత్ర ప్రారంభిస్తారు. 13 ఏళ్ల క్రితం నగరంలోని ధూల్పేట కేంద్రంగా తాజా రాజా సింగ్ శ్రీరామనవమి శోభయాత్రకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.